సార్ ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని, ఈ ఆ! అరెస్ట్‌ల పర్వాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే అంతకుముందు వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి చూస్తే గనక, ఈ అరెస్ట్‌ల పర్వం నిన్న మొన్నటి మాజీ మంత్రి విడదల రజని గారి మరిదిని అరెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళాయి. అండ్ ఒక అడుగు ముందుకేసి సోషల్ మీడియా కూడా ఎక్కుస్తోంది. జగన్ గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని. ఎందుకంటే అది కూడా లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్‌లో కట్టలు కట్టలు డబ్బులున్నాయని ఇలా రకరకాలుగా వినబడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న కండిషన్‌లో లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు పలు దఫాలుగా వెళ్లి హాజరై వారికి కొన్ని వివరించి చెప్పడం జరిగి వస్తోంది. అంటే విచారణకు హాజరై వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ గారి అరెస్ట్ అనేది మళ్ళీ తప్పదనుకోవచ్చంటారా? ఏమనిపిస్తోంది సార్? వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని. అంటే ఈ అరెస్ట్ పర్వాలు అదే అంటున్నాను నేను. ఎప్పుడు కూడా ఒక శత్రువులుగా మనం భావించినప్పుడు అవుతుంది. అప్పుడు చూసుకుంటే కూడా అచ్చెన్నాయుడు గారిని, ఆ అవునండి. తర్వాత నలంద కిషోర్ గారిని ఇలా రకరకాలని తిప్పి తిప్పి వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు చాలా చూసాం. అవునండి. తర్వాత ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పేసి అందులో అదొక వేరే నడుస్తుంది రాష్ట్రంలో. అవునండి. నో డౌట్ రూల్ ఆఫ్ లా అన్నది ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ఉపేక్షించకూడదు అన్నది ప్రతి పార్టీ యొక్క లీడర్ ఆ క్యాడర్స్ కి చెప్పగలగాలి. అవునండి. ఆ పార్టీ వాడైతే ఒక నియమం, ఇంకో పార్టీ వాళ్ళైతే ఇంకొక నియమం, అది కాదు. రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే అన్న అందరూ భావన సమానులే. తీసుకోవాల్సిన ఉండాలి. బాధ్యతలు పార్టీ అధ్యక్షుల మీద ఉంది. సో అవును వారు సార్. గనుక ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే ఇటువంటివి జరగవు. సో మీరంటున్నట్టు ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్‌లో కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఎవిడెన్స్ వీటన్నిటి ప్రకారం చర్యలు తీసుకోవడానికి పోలీసుకు అధికారాలున్నాయి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అవును దాని సార్. తర్వాత వాళ్ళు చేసే ప్రతి అరెస్ట్ కూడా రేపు కోర్ట్‌లో జస్టిఫై చేసుకోగలగాలి. అవునండి. పెట్టే కేసులు గాని, రేపు లేకుంటే కోర్ట్‌లో కూడా జస్టిఫై చేసుకోగలగాలి. దానికి హ్మ్. కావాల్సిన ఎవిడెన్స్‌లు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మనమేమో సార్. రాజకీయాల్లో లేము. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కాబట్టి అవునండి. ప్రజాస్వామ్యంలో యంత్రాంగం చేసే ప్రతి పనికి కూడా ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళి ప్రకారం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకనే అన్నాను. పోలీసు అవునండి. సంస్కరణలు గాని, సివిల్ సంస్కరణలు గాని ఏవైతే సుప్రీం కోర్ట్ చెప్పిందో వాటిని అమలు చేయాలి. కానీ అవును సార్. ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. అధికారంలో వచ్చాక ఇంకో రకంగా మాట్లాడతాం. ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అవును. యువర్ ఒపీనియన్ డిపెండ్స్ ఆన్ వేర్ యూ సిట్. వెదర్ యూ సిట్ అవునండి. ఇన్ రూలింగ్ పార్టీ ఆర్ వెదర్ యూ సిట్ ఇన్ అపోజిషన్. సో ఈ సార్. విధమైనవి కాకుండా దానివల్ల ఏంటంటే రాష్ట్రానికి ప్రమాదం. అవునండి. సో అవును. ఇవన్నీ కూడా ఒక మెచ్యూరిటీ రావాలి. పొలిటికల్ మెచ్యూరిటీ రావాలి. రావాలి. ఇంకా గూడా మనం యెస్. ఆ విధమైన పెట్టి పాలిటిక్స్ లోనే ఉండిపోతే ఏమవుతుందంటే మెచ్యూరిటీ రాదు. దానివల్ల యెస్. ఈ క్యాడర్స్ ఎవరైతే శ్రేణులు ఎవరైతే ఉంటారో వారు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం అన్నది. మామూలుగా పై అవును సార్. లెవెల్‌లో అందరూ సాయంత్రం అయ్యేసరికి అందరూ కలుస్తుంటారు గానీ కింది లెవెల్‌లో అవును. ఆ అవును సార్. భావాలు కింది లెవెల్‌లో ఆ శత్రుత్వం అన్నది కొనసాగుతూనే ఉంటది. సో అవి సార్. రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి సార్. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆ! అంటే పొలిటికల్ పార్టీ లీడర్స్ చిన్న చితకా నాయకులు అరెస్ట్ అవ్వడం వేరు. సరే అధినేతలు ఒకళ్ళకొకళ్ళు అరెస్ట్ చేసుకోవడం వేరు. ఇది పక్కన పెడితే కనుక ఈ హైరార్కీ అంటే గతంలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులని అంటే జస్ట్ సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేయడం కానీ, అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే దీన్నెలా చూడాలి సార్? హైరార్కీకి సంబంధించి అరెస్ట్‌లు కూడా ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే గనక ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఏంటంటే అదే అంటున్నాను. మెచ్యూరిటీ ఆఫ్ లీడర్‌షిప్ తర్వాత వచ్చేసి రూల్ ఆఫ్ లాకి మీరు చేయాలంటే, అప్పుడు గతంలో చూసుకున్న ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద అక్కడ కూడా చర్యలు అవును. తీసుకోబడ్డాయి. ఇప్పుడు ఈ హ్మ్. విధంగా తీసుకుంటున్నారు. కానీ హ్మ్. ఫైనల్‌గా ఏంటంటే మన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో రూల్ ఆఫ్ లా అమలుకి పొలిటికల్ పార్టీల ఏది ప్రమేయం లేకుండా సిస్టమ్ అన్నది నడవాలన్నది చేసుకోవాలి. అది అవును సార్. ప్రతి ఒక్కరు హ్మ్. చూసుకోవాలి. అంటే ఏమవుతుందంటే రేపు మన మీదే రావచ్చు ఈ విధంగా. ఆ విధంగా అవునండి. ఆలోచిస్తూ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలి ఎప్పుడు గూడా. హ్మ్. సాధారణంగా పొలిటికల్ పార్టీలు ఎలా అనుకుంటుంటాయి, పోలీసులు మన కనుసన్నల్లో ఉండాలి. మనం చెప్పినట్టు పని చేయాలి. ఎందుకంటే ప్రజలకున్న రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపే అధికారం కేవలం పోలీసుకు మాత్రమే ఉంది. అవును సార్. ప్రభుత్వం గురించి అభిప్రాయం వ్యక్తం చేయాలంటే ఆ రాష్ట్రంలో పోలీస్ ఎలా పనిచేస్తుందన్న దాని మీద ప్రజలు ఆ ప్రభుత్వం పట్ల అభిప్రాయాన్ని వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్‌లో ఉంటారు. వాళ్ళ యాక్షన్స్ ఇమ్మీడియేట్‌గా ఉంటాయి. ఎఫ్ఐఆర్ అవునండి. చేయడం, హ్మ్. అరెస్ట్ చేయడము, హ్మ్. తర్వాత ఇవన్నీ కూడా ప్రజలు రోజు కూడా చూస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఒకప్పుడు పోలీస్ అధికారులే అరెస్ట్ అవుతూ వస్తున్నారు సార్ ప్రెజెంట్ ఉన్న కండిషన్‌లో. అంటే ఏమవుతుందంటే అది మన రాజకీయాల ప్రమాణం, రాజకీయ నాయకుల పరిణితికి కూడా ఒక తార్కాణం. యెస్ తర్వాతొచ్చేసి సార్. సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రవేశపెట్టకపోవడం. తరువాత యెస్. యంత్రాంగంలో ఎలా ఉంటుందంటే, మనం రాజకీయ పక్షాలకు దగ్గరవుతేనే మనకు పోస్టింగులొస్తాయి.
మనం రాజకీయ పార్టీలకు నేతలకు దగ్గర కాకుంటే మనల్ని ఎక్కడో పక్కన పడేస్తారు. ఇటువంటిది కూడా ఉంటుంది. అందుకని మేమంటాం కెరియర్ ప్లానింగ్ పెట్టండి. ఒక వ్యక్తి అసిస్టెంట్ కలెక్టర్ గాను, ఒక వ్యక్తి ఏఎస్పీ గాను స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కెరియర్ ఏ విధంగా ఉంటుందన్నది ఒక డాక్యుమెంట్ ఉండాలి. తర్వాత రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పనిచేసేదానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఆ సెక్యూరిటీ కమిషన్ ని ఏర్పాటు చేయలేదు. తర్వాత డీజీపీ అన్న వ్యక్తికి 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్ డీజీపీలు ఈ విధంగా అపాయింట్మెంట్ చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెచ్ఓపిఎఫ్ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ని 2 సంవత్సరాలుగా ఏ రాష్ట్రం ఇస్తుందో చూపించండి నాకు. దానివల్ల ఏమవుతుందంటే రేపు నేను ఉంటానో లేదో అన్నది నాకు తెలియదు. రేపు తీసేయచ్చు. కానీ అదే 2 సంవత్సరాలు టెన్యూర్ ఇస్తే డీజీపీ కూడా తెలుస్తుంది నన్ను 2 సంవత్సరాలు ఎవరు డిస్టర్బ్ చేయలేరు. కాబట్టి నేను రూల్ ఆఫ్ లా ఇవన్నీ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే విధంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కూడా 2 years టెన్యూర్. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సంస్కరణలో ఉన్నాయి కానీ ఎక్కడ అమలు అవ్వట్లేదు. కాబట్టి అమలు చేయాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులు వారు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకనే చెప్పింది సీనియర్ మోస్ట్ ప్యానల్ ఒకటి తయారు చేసి దాన్ని సుప్రీంకోర్టుకు యూపీఎస్సీకి పంపిస్తే వాళ్ళు అందులోంచి ఒక ప్యానల్ ని తీసిస్తే ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని 2 సంవత్సరాల పాటు అపాయింట్ చేయాలన్నది సుప్రీంకోర్టు రూలింగ్. ఎక్కడవుతుంది చూడండి. దాంతో ఏమవుతుందంటే పోలీస్ ఎప్పుడు కూడా హైరార్కీ మీద ఆధారపడి ఉంటుంది సార్. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ కి అంత ప్రభావం ఉండదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో హైరార్కీ చాలా ఇంపార్టెంట్. అంటే మన టాప్ లీడర్షిప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డౌన్ ది లైన్ బిహేవియర్ కూడా మారుతుంది అనమాట. సో అందువల్ల ప్రభుత్వాలు ఇవి ఏవి ఆలోచించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి, రూల్ ఆఫ్ లా అమలు అవ్వాలన్నవి ఈ సంస్కరణలు కనుక పెడితే అమలు అవుతాయి. కానీ రాజకీయ పార్టీలకు అవద్దు. నేను చెప్పగానే వీళ్ళని అరెస్ట్ చేయాలి, నేను చెప్పగానే వీళ్ళని తీసుకురావాలి, ఆ విధమైన వాళ్ళ అభిప్రాయాలు ఉంటే ఈ సంస్కరణను వాళ్ళు ఇంప్లిమెంటే చేయరు. ఇది ప్రజలు ఆలోచించాల్సిన అంశం ముఖ్యం. ఖచ్చితంగా సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.